నిన్ననే చెప్పుకున్నాం మనం, ఉగ్ర నాయకుడు ఒకడు ఇది ఇజ్రాయెల్లో కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు, లోన్ వుల్ఫ్ స్ట్రాటజీ. అంటే వేచి ఉండి శత్రువుని దెబ్బతీసేటటువంటి ఎత్తుగడ ఇది. ఇజ్రాయెల్ సైనికులు గాజాలో ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు గబక్కన వచ్చేసి అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేసి ఎవరు వస్తారు చూసి ఒక్కసారిగా ముగ్గురిని కత్తులతో పొడి చేసేసి వెళ్ళిపోయారు. ఇది ఒక కొత్త స్ట్రాటజీ, లోన్ వుల్ఫ్ స్ట్రాటజీ అన్నటువంటి తీవ్రవాదులు ప్రారంభిస్తున్నారు. ఇదే స్ట్రాటజీ ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో భారత్లో కూడా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. 2006 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చేసినటువంటి, అంటే ఉగ్రవాదులు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళని, అధికారుల్ని అలా చంపాలని ప్రిపేర్ చేసినటువంటి వాడు ఒకడు. వాడి పేరు ముజాహిదీన్ ఫైజాన్ షేక్. అతని పేరు ఫైజాన్ షేక్. ముజాహిదీన్ అంటే వాళ్ళ తీవ్రవాదులు చేసే పవిత్ర పోరాటాన్ని అనే పాయింట్తో చెప్తున్నారు కదా, వాళ్ళని ఆ పవిత్ర యోధుల కిందని ఫీల్ అవుతుంటారు అనమాట. వాడు ఎవరైతే ఈ ఫైజాన్ షేక్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఇతను 2006 ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి 8 మంది సిమీ టెర్రరిస్టులను అప్పుడు ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళని లోన్ వుల్ఫ్ స్ట్రాటజీతో హత్య చేయడానికి కుట్ర పన్నినటువంటి విషయం బయటపడింది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇప్పుడు అందరి మీద నిఘాలు పెడితే అందులో వీడికి సంబంధించినటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు.